హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే మోక్షమ్మకి రేపు ఇంటికిలు తీస్తున్నామండి. మోక్షమ్మకి ఫస్ట్ టైం ఇంటికిలు తీయడము. మోక్ష ఏం చేస్తుందో చూడండి. బంధువులందరూ వచ్చేసినారు, ఇల్లంతా హడావడిగా ఉంది. అందరిని ఒక్కొక్కరిని చూపిస్తాను చూడండి. మోక్ష మోక్ష ఏం చేస్తుందో చూడండి. ఫ్రెష్ అప్ అయిపోయి ఆడుకుంటా ఉంది, ఫోన్ చూసుకుంటా బొమ్మలు చూసుకుంటా ఉంది. ఈరోజు ఇంటికిలతో కనిపిస్తుంది మోక్షమ్మ. రేపు టైంచి గుండండి, దేవుడికి మొక్కుబడి ఇచ్చేస్తున్నాము ఫస్ట్ టైము. రేపు టైంచి గుండులో కనిపిస్తుంది మోక్షమ్మ, వీడియోస్లో కూడా. అవును కదా నాన్న? మోక్ష అవును కదా? ఓయ్ మోక్ష, మోక్ష చూడు. మోక్ష రేపు గుండు కదా? అవునా, రేపు గుండేనా? సరే తల్లి. బంధువులందరూ వచ్చేస్తున్నారండి, వెళ్ళి చూపిస్తాను పదండి. అందరు ఏమేం చేస్తున్నారు, అందరు హడావడిగా ఉన్నారు హాల్లో కూర్చొని. పదండి వెళ్ళి చూద్దాం. వెళ్దాం నాన్న, ఏం చేస్తున్నారు అందరూ చూద్దామా? వెళ్ళే అమ్మా పోదామా? పోదాం. సరే నాన్న పోదాం, పద తల్లి. అందరు చూడండి ఏం చేస్తున్నారు, అందరు కూర్చొని. మోక్ష వాళ్ళ నాన్న చూడండి అట్ట పనుకో ఉన్నాడు. అందరు అట్టపోయింది. ఏడెవరో మెయిన్ క్యారెక్టర్ మూల దాంకో ఉన్నారు చూడండి. మొన్నటి వీడియోలో బాహుబలి సాంగ్ పాడి లాంటి ఆయన. నానా నాన్న మా అత్తగారు చెల్లెలండి, బాగా చూడండి, బాగా అండర్లైన్ చేయండి. అదే ఇంకొక అత్త వస్తుందండి. మోక్ష వాళ్ళ నానమ్మ చూడండి, స్పెషల్ రెడీగా ఉంది, అన్నం వండుతా ఉంది. ఓ హాయ్ జబ్బు. హాయ్. ఇక్కడ అన్ని సామాన్లు సర్దేసుకున్నాము రేపటికి కావాల్సిన గుడికి తీసుకెళ్లేదానికి. నెక్స్ట్ డే గుడికి వచ్చేసామండి. ఈ గుడి పేరు మూలాపేట శివాలయం అంటారు. చాలా ప్రీతికరమైనది ఈ గుడి. అందరూ చాలా బాగా వెళ్తారు ప్రతి సోమవారం, శివాలయం కాబట్టి. మేము ఫేమస్, అందరు బాగా వెళ్తుంటారు శివాలయానికి. టెంపుల్కి లెఫ్ట్ సైడు జమ్మి చెట్టు ఉంటుంది, అక్కడే మేము జమ్మి చెట్టు కిందే పాపకి ఇంటికి తీసేది. మా ఫ్యామిలీలో అందరూ అలాగే తీస్తారు. ఫస్ట్ దేవుడికి బొట్టు పెట్టేసి స్టార్ట్ చేసాము. అంతలోపల వెళ్ళి కట్టెలు తెచ్చేదానికి వెళ్ళారు. పొంగల్ పెట్టాలన్నమాట. పొంగలి, వడపప్పు, పానకం పెడతాము. కట్టెలు తెచ్చేదానికి వెళ్ళారు. అంతలోపల నేను అన్నీ రెడీ చేసుకున్నాను. పొంగల్కి బియ్యము పప్పు నానేసుకొని బొట్లు పెట్టుకుంటా ఉన్నాను. పొయ్యికి చెట్టుకి అన్నిటికి పెట్టేసిన తర్వాత పొంగల్ స్టార్ట్ చేసాము. కట్టెలు తెచ్చేసారు. అంతలోపల కట్టెలు పెట్టేసి కర్పూరం వేసేసి వెలిగించి స్టార్ట్ చేసాము. మా ఆయన వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాము పొంగలి. వెలిగించేసిన తర్వాత పొంగల్ దగ్గర పెట్టేసాము. తర్వాత ఇంకొన్ని కట్టెలు పెట్టాము. మంట బాగా వచ్చిన తర్వాత మూతేసేసి పక్కకి వెళ్ళిపోయి ఇంకా మిగతావన్నీ చేసుకుంటున్నాను. వడపప్పు, పానకం వాటికి రెడీ చేసుకుంటున్నాను. అంతలోపల పొంగు వచ్చింది, కలిపెట్టి బెల్లం వేసేసాను. కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేస్తే బాగుంటుంది, లేకపోతే ఉడికేదానికి లేట్ అవుతుంది. బెల్లం వేసేసి బెల్లం వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలబెట్టి పానకంలో కూడా ఇంకొంచెం బెల్లం వేసి వాటర్ పోసాము. వాటర్ పోసేసి రెండిట్లో కలిపెట్టేసాము. కలిపెట్టేసిన తర్వాత పొంగలిలో నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష అన్నీ వేసేసి కలిపెట్టేసాము. మా అత్తగారు వచ్చి కలిపెట్టేశారు. ఇంకా తర్వాత అందరం తలా ఒక చేసాము. మామయ్య, మా బావ అందరు వేశారు. అయిపోయింది. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దీపాలకి బొట్టు పెట్టుకొని అన్నీ తయారు చేసుకుంటున్నాను. ఆ తర్వాత తాంబూలాలు అన్నీ ఫ్రూట్స్ అన్నీ పెట్టి సర్దేసుకున్నాము. వడపప్పు, పానకం అన్నీ రెడీ చేసి దేవుడి దగ్గర రెడీగా పెట్టేసుకున్నామండి. తర్వాత పూలు అన్నీ వేసేసాను. పూలు అన్నీ పెట్టేసి కడ్డీలు. తర్వాత మోక్షమ్మకి ఇంటికి తీసేదానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. పేటేసి తెల్ల టవలేసి అక్షంతలేసి కూర్చోబెట్టారు. మా ఆయన్ని పాపని కూర్చోబెట్టి క్లిప్పులన్నీ తీసేసాము. తర్వాత మోక్ష వాళ్ళ పెద్ద బావ వచ్చి ఫస్ట్ 3 కత్తిరింపులు తీయాలి. తర్వాత చిన్నోడు వచ్చి కూడా 3 కత్తిరింపులు తీపించాము. అవి తీసినవి మూట కట్టేసాము. మూట కట్టి దేవుడి దగ్గర పళ్ళెంలో పెట్టేసాము. తర్వాత ఇంకా గుండు తీయడం స్టార్ట్ చేశారు. మోక్షం అసలు ఏమి గిలాడి లేదండి.
గుండు తీసేటప్పుడు ప్రశాంతంగా హాయిగా నిద్రపోతా తీపించుకుంది. ఎంత లేపినా లేదు. అప్పుడే జస్ట్ ఆడుతా బాగా అలసిపోయి అప్పుడే పనుకుంది. ఇంకా రావు కాలం అయిపోయిందని స్టార్ట్ చేసాము. అంత లోపల మా అమ్మని అన్నీ రెడీ చేయమన్నాను. తాంబూలాలు అన్నీ పెట్టుకుంటా ఉంది. గుండె అయిపోయిన తర్వాత స్నానం చేయించి మోక్షమ్మకు చెవులు కొట్టాలి. అందుకని అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నింది. మోక్షమ్మకు గుండు తీస్తా అంటే అందరు చూస్తా మురిసిపోతా హ్యాపీగా అందరం కలిసి చూస్తా ఉన్నాం. అతలిద్దరిని చూడండి, పెద్ద చిన్న పెద్ద మామ చిన్న మామ, పెద్ద బావ మోక్షమ్మకు పెద్ద బావ చిన్న బావ. ఈమె పెద్ద విన్ని మోక్షకి ఈమె చిన్న విన్ని. నేను ఏం క్యారెక్టర్ తాత మోక్షాలు తాత ఈమె మోక్షాలు నానమ్మ. స్టక్ అయిపోయింది నానమ్మ. ఇప్పుడు ఈమె అమ్మమ్మ అవుతుంది. ఆడ తాత నిలబడుకోండి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయిపోవచ్చింది. మోక్షమ్మ గుండు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మోక్షమ్మని లేపి అందరూ ఒక ఫోటో తీసుకోవాలని లేపుతున్నారు. చాక్లెట్ ఇచ్చి అందరు లేచిన తర్వాత కూర్చోబెట్టి ఒక ఫోటో తీసాము అంకి వాళ్ళ నాన్నకి. అందరు ఫోటోలు తీసేసుకున్నారు. ఆ తర్వాత మోక్షమ్మని తీసుకెళ్ళి స్నానం చేపించి తీసుకొచ్చి రెడీ చేస్తున్నాము. మోక్ష ఆడుకుంటూ వాళ్ళ తాతయ్య దగ్గరికి వస్తుంది. ఇప్పుడు తాతయ్య దగ్గరికి వచ్చి తాతయ్య నీకు గుండు నాకు గుండు అని అంటుంది. వాళ్ళ తాతయ్య చూస్తూ ఉండింది గుండు తీస్తుంటే. అందరు రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా దేవుడికి పెట్టేసి కడ్డీ వెలిగించేసి ధూపం వేసేసి ధూప నైవేద్యాలన్నీ పెట్టేసి హారతి ఇచ్చేసాము. అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత కూర్చొని చెవులు గుట్టేదానికి కూర్చుంటున్నాము. మోక్షమ్మకి కూర్చొని స్టార్ట్ చేసాము. ఫస్ట్ బావలిద్దరూ పోగులు తీసుకొని చెవు తాకిచ్చి వదిలేయాలి. ఆ తర్వాత ఆయన డాట్స్ పెట్టాడనమాట చెవులకి. అవి చూపించారు, కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమన్నారు. తాకనీయలేదు, చెవు పోగులు పెట్టనివ్వలేదు. అయ్యో ఏందో చేసేస్తున్నారు నన్ను ఫస్ట్ భయపడిపోయింది. తర్వాత ఫోన్ పెట్టి బొమ్మ పెట్టి మోక్షమ్మని అలాగలా శ్రద్ధ పెట్టి కూర్చోబెట్టాము. మళ్ళీ లేచి వెళ్ళిపోతుంది. చెవులు కుట్టించుకొని వెళ్ళిపోదులే అని ఆ అంకుల్ చెప్తున్నారు. ఆ తర్వాత డాట్స్ పెట్టనీయలేదు. ఫస్ట్ ఏం చేస్తున్నాను నన్ను అట్టి చూసింది. తర్వాత ఫోన్ ఇచ్చాము. అప్పుడు ఫోన్ పెట్టిన తర్వాత అప్పుడు కొంచెం కామ్గా అయింది. అప్పుడు డాట్స్ పెట్టేసి చూపించిన తర్వాత చూసేసాము. అంటే కొన్నిసార్లు నరం మీద కుట్టేస్తారు కదా, అందుకని చెక్ చేసుకున్నాము. ఫస్ట్ డాట్స్ పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ చాక్లెట్ ఇచ్చాము. కామ్ కూర్చొనింది. ఆ తర్వాత స్టార్ట్ చేసామండి. ఎలాగలా ఫోన్ పెట్టేసి చాక్లెట్ కాగితం తీసుకొని మళ్ళీ ఇంకొక చాక్లెట్ తీసుకొని అప్పుడు అది కూడా నోట్లో వేసేసుకుంది. 2 చాక్లెట్ కూడా తాకనీలేదు కాసేద్దాలు ఎవరిని. తర్వాత ఫోన్ పెట్టి కుట్టడం స్టార్ట్ చేశారు. పాపం ఏడ్చింది చిట్టు తల్లి. కుట్టిన తర్వాత కొబ్బరి నూనె వేసాము, చల్లగా ఉండాలి. చెవులు కుట్టేసిన తర్వాత బావలిద్దరు మళ్ళీ కొబ్బరి చెప్పలు తీసుకొని చెవుల దగ్గర శబ్దం వచ్చేటట్టు ఇంచాలంట. ఇంట్లో వాళ్ళు చెప్పారు. అసలు శబ్దం రాలేదు కానీ ముక్కలుగా ఇంచేశారు బావాళ్ళిద్దరు. తర్వాత మోక్షాలు బావలిద్దరికి బట్టలు పెట్టేసాము. ఫస్ట్ పెద్దోడికి ఇచ్చాము, తర్వాత చిన్నోడికి ఇచ్చి ఆశీర్వదించేసాము బావాలిద్దరు. తర్వాత తాంబూలాలు ఇచ్చేసారు. మా అమ్మ నాన్న ఆశీర్వదించారు. ఆశీర్వదించేసిన తర్వాత తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత మోక్షకు మళ్ళీ డ్రెస్ మార్చాము. అమ్మమ్మ పెట్టిన పావడా జాకెట్ వేసి కూర్చోబెట్టేసాము. కుటుంబ సభ్యులందరూ వచ్చిన బంధుమిత్రులందరూ వాళ్ళ ఆశీర్వాదాలు మోక్షమ్మకి అందించేశారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా చిట్టి తల్లికి అందరి ఆశీర్వాదాలు దొరికినందుకు.
I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. Sometimes I feel like all is lost, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need my space, I need my privacy. I need some silence, please, you're all too loud. You don't speak quietly, opinions violently thrown across every surface. It makes me nervous, is the world honestly burning? That's all I'm learning. Hope that we can make a turn and start reversing all our minds and put the work in. We got some work, man. I started to grow. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through. Gotta get through this, life is a nuisance, tie up some loose ends. I try to be human, find a solution, my evolution. A place like this, it didn't exist, we made it like this. So you can go pick the bad or the good, got a glass halfway. I know, it's easier to hide than just to lay low. Not everyone in life has got a halo. I'm standing in the red inside a payphone, just wanna break, no. I'm not gonna give in, take a last shot, Michael J. Win. No, I'm not a robot, I'm in my own skin. Never get lost when thoughts pull you in. I miss the old you, we died with a purpose. All the energy around me felt nervous, scared I would pop out fast to the surface. Had to cut it off before you made me worthless. Torn apart, I've been torn and scarred. I had to give an art, but now I'm thinking smart. I'm keeping up my guard. ఫ్యామిలీ అంతా బాగా సపోర్ట్ చేసింది, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మోక్షమ్మకి ఇంటికి వెళ్ళడం, చెవులు కుట్టడం, అందరూ బాగా కలిసిమెలిసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. మా వీడియో ఇది ఇలా జరిగింది. మోక్షమ్మకి పుట్టింటికి వెళ్ళి దిగడం, చెవు పోగులు తీయడం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. లైక్ చేయడం మర్చిపోకుండా వీడియో మొత్తం చేయండి, స్కిప్ చేయొద్దు. బాయ్ బాయ్.